అందరికీ నమస్కారం. ఈరోజు వార్తా విశేషాల్లో అలంపూర్ పట్టణంలో భారీ వర్షం వల్ల పలు కాలనీలు జలదిగ్బంధంలో ఉండిపోయినాయని చెప్పే వార్త. ఇది కొత్త కాదు వార్త. ప్రతిసారి భారీ వర్షం పడినప్పుడల్లా అలంపూర్ పట్టణంలో కొన్ని కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉండిపోతాయి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా కానీ పరిష్కారం కావడం లేదు. ఎందుకంటే కొన్ని ప్రధాన సమస్యలు మేము ముందుకు మన ఛానల్ ద్వారా తెస్తున్నాము. 2009 వరదల తర్వాత అలంపూర్లో అండర్ డ్రైనేజ్ పథకము 10 కోట్ల రూపాయలతో తీసుకొచ్చారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశము ప్రతి ఇంటి నుంచి అండర్ డ్రైనేజ్ ద్వారా మురికి నీళ్ళంతా కూడా ఊరు బయటికి తీసుకుపోయే పథకం ఇది. కానీ ఈ పథకంలో పూర్తిగా పనులు చేయకపోవడం వల్ల అండర్ డ్రైనేజ్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా పాత మురికి నీరు ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ దగ్గరికి చేరిపోతున్నాయి. దీనివల్ల ప్రధాన సమస్యగా అగ్గుర్పేట కాలనీలో నీళ్లు అక్కడ స్టోరేజ్ ఉండడం వల్ల ఇక నీళ్లు పోకపోవడం వల్ల ఇండ్లలోకి నీరు చేరి ఇబ్బందిగా మారిపోయింది. ఈ సమస్య ప్రధానము. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యలో రోడ్లు వేశారు. రోడ్డుకి ఇరువైపులా అక్కడ కాలువలు లేవు, వర్షపు నీళ్ళు పోవడానికి అసలు దారి లేదు. దీనివల్ల కూడా చాలా వాళ్ళకి ఇబ్బందిగా మారిపోయి కాలనీలో రోడ్ల మీదనే నీళ్లు నిలిచిపోయినాయి. ఇదొక ప్రధాన సమస్యనే. ఈ పరిష్కారానికి మెయిన్ రోడ్లు వేసేటప్పుడు ఇరువైపులా వర్షపు నీళ్ళు పోవడానికి నీళ్లు వెళ్ళడానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. అదొక ప్రధాన కారణమే. ఈ సమస్యను అధిగమించాలని చెప్పేసి అధికారులని ప్రజలు వేడుకుంటున్నారు. అగ్గుర్పేట కాలనీలో వాళ్ళ సమస్యలు మేము ముందుకు తెస్తున్నాము. వారి మాటల్లోనే విందాం. దాదాపు మన అగ్గుర్పేట ఏరియా ఎండి రహమద్ అలీ నా పేరు. ఈ చెప్పడము చాలా చెప్తున్నాము, నీళ్ళు వస్తున్నాయి మేడం, నీళ్ళు వస్తున్నాయని మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే వాళ్ళు ఎవరు పట్టించడం లేదు. ఏ లీడర్ కూడా పట్టించడం లేదు. మాకు రాత్రి 12 గంటలకు నిద్ర లేదు. మాకు నీళ్ళు ఎన్ని ఎత్తేసి కూడా ఊట పుడుతున్నాయి. అక్కడి నుంచి సందులో ఒక 50 ఫీట్ కూడా లేదు. ఆ రోడ్ మొర్చేసి కంకరేసి బెడ్ వేస్తే బాగుంటుంది మాకు. ఆ డెంగులు లేపి అంటే కూడా అది కూడా పట్టించుకోవడం లేదు మాకు. మా పరిస్థితి ఇట్లా ఉంది. ఇంట్లో నీళ్ళు వచ్చేసినాయి, ఒంటి రూముల నీళ్ళు, కూర్చొనికి లేదు స్థలం. అసలు మా బాధ మాకు ఉంది. చెప్పి ఇక్కడ మన ఆరవాడు కౌన్సిలర్ చెప్తున్నారు, ఆమె కూడా చెప్తా చేపిస్తా అంటుంది, చేయడం లేదు. ఇంకా లీడర్ కూడా మున్సిపాలిటీ కూడా పట్టించడం లేదు సరిగా. మాకు ఇదే పరిస్థితి అయిపోయింది. దయచేసి ఏదైనా మాకు మరం మంచి ఏ పని చేపిస్తే బాగుంటుంది. వామ నానిపోయిన వానని అంతా నీళ్ళు ఎక్కడ పోవడం లేకనే పశువులకి మేత ఇబ్బంది అయిపోయింది. మేము అగ్గుర్పేట వాస్తాము. ప్రతి సంవత్సరం ఇట్లనే ఉంటుంది. మొక్కల లోతు పైన వాగుతున్నాయి నీళ్ళు. మా 70,000 వాము, 40,000 వాము మొత్తం మా నలుగురవి నానిపోయినాయి. అటు పక్క మొత్తం వాము పడిపోయింటే అతను వేస్తున్నాడు.